ఇది ఉరుసుగుట్ట. అన్ని గుట్టల్లాగా ఇది కేవలం రాళ్ల సమ్మేళనం మాత్రమే కాదు, అందమైన ప్రేమ కావ్యం. ఓ ప్రేమికుడు తన భగ్న హృదయాన్ని కావ్య రూపంలో శిలలపై ఆవిష్కరించిన అద్భుత ప్రేమ కావ్యం ఈ ఉరుసుగుట్ట. ఇక్కడ ఒక భక్తుడు ఈ దేవస్థానంలో దేవనాగరిక లిపిలో తన యొక్క ప్రేమ కావ్యాన్ని ఇక్కడ శిలాశాసనం పైన చెక్కడం జరిగింది. వరంగల్ నగర శివారు కరీమాబాద్ ప్రాంతంలో ఉన్న ఈ గుట్టకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పరిసరాల్లోనే ఏటా బతుకమ్మ, రావణవధ సంబరాలు జరుగుతాయి. కాకతీయులు, నిజాం కాలంలోనూ ఈ గుట్ట ప్రజలతో ప్రత్యేక బంధం కలిగున్నది. ఈ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతాలు కావడంతో నిజాం ప్రభువులు ఈ పరిసరాల్లో వేటకు వచ్చేవారని చెప్పుకుంటారు. అందుకోసమే ఇక్కడ ప్రత్యేకంగా హంటర్ హౌస్ నిర్మించారు. శిథిల రూపంలో ఉన్న ఈ హౌస్ ఇప్పటికీ మనకు కనబడుతుంది. దీనివల్లనే ఈ రోడ్డుకు హంటర్ రోడ్ అని పేరు వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక మన ప్రేమ కథలోకి వెళ్తే, ఉత్తర ద్వార దర్శనం పోయే దారిలో ఒక రాతిపై దేవనాగరిక లిపి చెక్కబడి ఉన్నది. దాంట్లో దేవరాయ ప్రేమ కావ్యం అని చెక్కబడి ఉన్నది. కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడి కాలంలో నృసింహర్షి అనే అద్భుత పాండిత్యం ఉన్న కవి ఉండేవారు. ఈయన కాకతీయుల చరిత్రను ఒక్క రోజులోనే రచించాడన్న పేరుంది. నృసింహర్షి తండ్రి విశ్వేశ్వర శివాచార్యుడు సైతం గొప్ప రచనలు చేశాడని ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య లాంటి ప్రముఖ పండితులు చెప్తున్నారు. నృసింహర్షి రచించిన ఈ ప్రేమ కావ్యం ఉరుసుగుట్టపై శ్రీ రంగనాథస్వామి ఆలయం ఆనుకుని పైకి సొరంగ మార్గం లాంటి ఇరుకైన దారి ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి మాత్రమే నడవగలిగేంతగా ఉంటుంది. ఆ దారిలో కొద్ది దూరం వెళ్లగానే 10 అడుగుల ఎత్తులో ఉపరితల శిలను సుమారు 2 మీటర్ల మేర అక్షరాలను చెక్కేందుకు చదును చేసి ఉంది. ఈ ప్రాంతంలోనే ప్రణయ కావ్యం దర్శనమిస్తుంది. ఏ కారణం చేతనో కాని పూర్తి చదును చేసిన మేర అక్షరాలను చెక్కలేకపోయాడు ఆ కవి. ఇదే మార్గం ద్వారా మరింత పైకి వెళ్తే గుట్టపైకి వెళ్లే దారి వస్తుంది. ఆ పై భాగాన కూడా మరో కావ్యం దర్శనమిస్తుంది. ఇంతకు ఆ కావ్యంలో ఏముందో తేల్చేందుకు దేవనాగరి లిపి భాషా పండితులు ప్రయత్నించి ఫలితం సాధించారు. 62 శ్లోకాలతో కూడిన ఈ కావ్యం సిద్ధ దంపతుల ప్రణయాన్ని వివరిస్తుంది. హాయిగా తమదైన లోకంలో విహరిస్తున్న నవ దంపతులను గమనించిన యక్షుడు మాయారూపంలో వచ్చి ఆ యువతిని అపహరిస్తాడు. తన కళ్ల ముందే అదృశ్యమైన ప్రేయసి మధుర స్మృతులను తలుచుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతాడు సిద్ధుడు. అహోరాత్రులు ప్రేయసి కోసం వెతుకుతాడు. ఇది చూసి చలించిన యక్షుడు తిరిగి ఆ యువతిని సిద్ధుని దగ్గరకు చేరుస్తాడు. దేవనాగరి లిపిలో ఉన్న ఈ కావ్యాన్ని పండితులు అనువదించడంతో ఈ అందమైన ప్రేమ కావ్యం వెలుగు చూసింది. పూర్వకాలంలో శాసనాల రూపంలో ప్రభువులు వారి గొప్పతనాలు, పాలనా విశేషాలు, కీర్తి కిరీటాలు మాత్రమే శిలలపై దర్శనమిస్తాయి. సో మా రిలేటివ్స్ని కూడా తీసుకొచ్చాను ఈ టెంపుల్కి. వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చారు. వాటికి భిన్నంగా శిలలపై ప్రేమ కావ్యం ఆవిష్కరించబడడం అరుదైన విషయమని భాషా నిపుణులు చెప్తున్నారు. ఆనాడు శిలలపై అక్షరాలను, అందమైన ప్రేమ కావ్యాలను ఆవిష్కరిస్తే నేటి మైనింగ్ వీరులు మాత్రం ఏకంగా గుట్టనే తొలచివేస్తున్నారు. బాంబులు, క్రషర్లతో గుట్టనే అదృశ్యం చేస్తున్నారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం, శిలలపై చెక్కిన ప్రేమ కావ్యం నిజాం నవాబుల ఆనవాళ్లు మాయం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు. కాకతీయ కాలం నుంచి పురాతనమైనటువంటి దేవస్థానం ఇది. దాన్ని మన ముందు తరాలకు అందించాలంటే దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గుట్టను చారిత్రక ప్రాంతంగా రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించినప్పటికీ గుట్ట పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేశారని స్థానికులు అంటున్నారు.